ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్కి సంబంధించి వాల్ పైపింగ్ ఏ విధంగా చేస్తాం, అలానే వాల్ రన్నింగ్ వైరింగ్ అనేది ఏ విధంగా లాగుతాం అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో అయితే తీస్తున్నా. కొంచెం చాలు. వీడియో మొత్తం అయితే మీరైతే చూడండి. దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, మీరేమైనా నాకు చెప్పదలుచుకున్నా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఫ్రెండ్స్. అలానే ఇక్కడ వైర్లు మీరు చూడొచ్చు. మనం అన్నీ ఒక రెండు బెండల్స్ అయితే తీసుకున్నాం. 1.5 కానివ్వండి, 1 స్క్వేర్ కానివ్వండి, 2.5 కానివ్వండి. ఇక్కడ గ్రీన్ అయితే ఎర్త్కి అయితే తీసుకున్నాం 1.5 అనేది. అలానే ఎల్లో అనేది 1.5 తీసుకున్నాం ఇన్వర్టర్కి అనేసి. రెడ్ అండ్ బ్లాక్ 1 స్క్వేర్ తీసుకున్నాం పాయింట్ల కోసం అనేసి. అలానే 2.5 ఇక్కడ మీరు చూడొచ్చు మెయిన్ సర్క్యూట్ కోసం అనేసి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్న హౌస్ వచ్చేసి మొత్తం కూడాను వాల్ పైపింగ్ అయితే చేసేసినాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక గోడౌన్ లెక్క, లేకపోతే ఒక షోరూమ్ లెక్క దేనికన్నా కానీ. ఇది వచ్చేసి మొత్తం కూడాను ఓపెన్ పైపింగ్ అయితే చేస్తున్నాం మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ అయితే పైన పైపింగ్ అంతా కొట్టుడైతే అయిపోయింది. మీరు చూసారు మనం ఏ విధంగా కొడుతున్నాం అనేసి. నార్మల్గా 1 ఇంచ్ పైప్ తీసుకొని పీవీసీ క్లాంపులు తీసుకొని మనం మొత్తం అయితే కొట్టేసేసినాం మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అక్కడక్కడ దిగని దగ్గర మనకి డ్రిల్ వేసేసి మనకి ఎస్ఎస్ క్లాంపులు అయితే ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం వైరింగ్ అయితే లాగుదాం. వైరింగ్కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవన్నీ వైర్ బెండల్స్ కానీ మనకి 2.5, అలానే ఎర్త్ ఇన్వర్టర్కి వచ్చేసేమో గ్రీన్ వైరు, ఎల్లో వైర్, అలానే మనకి ఫేస్ న్యూట్రల్కి రెడ్, బ్లాక్ పాయింట్లకు కూడా అంతే. ఇక్కడ మెటీరియల్ మొత్తం మీరు చూడొచ్చు. ఒకసారి అయితే ఇది ఏ విధంగా లాగుతాం ఏందనేది మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. పాయింట్ల కానించి వెళ్ళి సర్క్యూట్ వరకు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూడొచ్చు మనం 4 బెండల్స్ వైర్ అయితే లాగుతున్నాం. రెడ్, బ్లాక్, 2.5, అలానే ఎల్లో, గ్రీను, ఎర్త్ ఇన్వర్టరు. మనం ఇక్కడ బోర్డు నుంచి వెళ్ళి మనం డీబీ దగ్గరికి అయితే లాగుతున్నాం అన్నమాట. ఒక సర్క్యూట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ వైర్ అంతా మనం లూప్ అయితే లాక్కున్నాం అన్నమాట. ఇది మొత్తం కూడాను ఇందాకలా మనం కొట్టిన 1 ఇంచ్ పైప్ లైన్లో మొత్తం కూడాను లాగేసేద్దాం. దానికంటే ముందు స్ప్రింగ్ అయితే వేస్తున్నాం మీరు చూడొచ్చు. స్ప్రింగ్ ఉంటే మాత్రం మనకి చాలా సునాయాసంగా అయితే లాగేయచ్చు వైరింగ్ అనేది. మనం ఎక్కడైనా కానీ ఈ స్ప్రింగ్ని అయితే యూజ్ అయితే చేయడం జరుగుతుంది పైపుల నుంచి వెళ్ళి వైర్ అయితే లాగడం కోసం అయితే. ఈ సర్క్యూట్ అనేది మీరు చూడొచ్చు. ఓకే, ఒక బంచ్లో మనకి ఫేస్ న్యూట్రల్, ఎర్త్ ఇన్వర్టర్, దాని సర్క్యూట్ అయితే అనడం జరుగుతుంది మా దగ్గర అయితే. మీ దగ్గర ఏమంటారు అనేసి కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. సగం లెక్క అయితే లాగేసేసినాం. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసారు మనం ఒక సర్క్యూట్ అనేది ఆ చివరి బోర్డు నుంచి అయితే మనం డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ అన్ని పాయింట్లు కూడా దగ్గర 6 ఫ్యాన్లు, 6 లైట్లకు సంబంధించి, మళ్ళీ బయట 4 లైట్లకు సంబంధించి మొత్తం కూడాను దీనికి కొన్ని దానికి కొన్ని అయితే డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనం ఈ సర్క్యూట్లో వచ్చేసి ఒక ఫేసు, ఒక న్యూట్రల్, ఎర్త్ ఇన్వర్టరు లాగినాం. అలానే ఈ మధ్యలో రూమ్కి సంబంధించి ఫ్యాను, లైట్లే కానీ కొన్ని తీసుకున్నాం. ఇవి మీరు చూడొచ్చు. ఈ పోర్షన్కి సంబంధించి ఒక ఫ్యానులు, మిగతా 2 లైట్లు మనం బంచ్లు అయితే జాయింట్ అయితే చేసేస్తున్నాం మీరు చూడొచ్చు.
ఫ్రెండ్స్, అలానే బయట ఉన్న లైట్ పాయింట్ కానివ్వండి, అలానే ఇక్కడున్న ఈ రూమ్కి సంబంధించి ఫ్యాన్ పాయింట్ కానివ్వండి, నెక్స్ట్ ఈ రూమ్లో ఫ్యాన్ పాయింట్ మొత్తం 3 అయితే ఇక్కడికైతే లాగేసేసినాం. నెక్స్ట్ మిగతా 3 రూమ్లే కూడా ఇక్కడికి లాగేసేసినాం. ఇందులో ఒక మెయిన్ సర్క్యూట్ ఉంది, వేరే బోర్డుకు పోయింది. ఓకే, మొత్తానికైతే ఇక్కడ 3 రూమ్లకు సంబంధించి 4 రూమ్లకు సంబంధించి ఫ్యాన్లు లైట్లు అయితే ఉన్నవి. అలానే ఒక మెయిన్ సర్క్యూట్ అవతల 2 రూమ్లకు సంబంధించి మెయిన్ సర్క్యూట్ అయితే ఉన్నది. మొత్తం అయితే ఈ వైర్లు అయితే ఇక్కడ దాకా వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి మనం పాయింట్ల వైజ్గా కరెంట్ బోర్డులకు అయితే దింపేసేద్దాం. స్విచ్ బోర్డులకి మెయిన్ సర్క్యూట్ వచ్చేసి ఏమో డీబీలకు అయితే దింపేసేద్దాం. ఇక్కడ మనం స్ప్రింగ్ వైర్ సహాయంతో అయితే ఈ ఉన్న మొత్తం వైర్లను అయితే లాగేసేస్తున్నాం, మీరు చూడొచ్చు. ఓకే, చాలా సింపుల్గా అయితే మనకి రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం స్టెప్ బై స్టెప్ అయితే వైర్లు కలిపినాం కాబట్టి రావడం అయితే జరుగుతుంది. అదే మనం బంచ్గా ఒక్క దగ్గరనే మనం మొత్తం పెట్టినట్లయితే ఒక్క మానాలు అయితే రావని చెప్పేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ అయితే మనకి చాలా సునాయాసంగా అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి అక్కడి నుంచి వచ్చిన వైర్ అనేది డిస్ట్రిబ్యూషన్లకు అయితే తీసుకుందాం. మిగతా పాయింట్ వైర్లన్నీ కూడాను ఇందులోకి అయితే దింపేసేద్దాం. టోటల్గా అయితే మొత్తం వైరింగ్ కంప్లీట్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఓకే, లైట్ పాయింట్లు, ఫ్యాన్ పాయింట్లు అన్నీ కూడాను బోర్డు అయితే ఫిట్ చేసేద్దాం. 18 మోడ్యులర్ బోర్డు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు, మనం అన్ని రూమ్లకు సంబంధించిన వైర్లు కానివ్వండి, సర్క్యూట్ మనం ఇక్కడ జాగ్రత్తగా అయితే ఇప్పుతున్నాం. ఎందుకంటే మనం అన్ని రూమ్లకు వేసిన పాయింట్లు కానివ్వండి, లైట్ పాయింట్, ఫ్యాన్ పాయింట్లు మనకి కొంచెం మార్కింగ్ పెట్టుకొని ఆ ఫ్యాన్ పాయింట్ ఏది, లైట్ పాయింట్ ఏది అనేది కొంచెం మనకు అవగాహన ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అయితే తీస్తున్నాం అన్నమాట. లేదంటే మనం స్విచ్ బోర్డులో పెట్టినప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడే చూసుకుంటే మనం పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అన్నమాట. ఇది ఒక రూము సంబంధించిన లైట్ పాయింట్, ఫ్యాన్ పాయింట్లు, పక్కన ఇంకొక రూమ్కి సంబంధించిన లైట్ పాయింట్, ఫ్యాన్ పాయింట్లు అయిపోయినాయి. ఓకే, దీంట్లో మనకి ఒక మెయిన్ సర్క్యూట్ ఉన్నదన్నమాట. ఒక రూమ్కి సంబంధించి లైట్లు, ఫ్యాన్లు ఉన్నాయన్నమాట. ఓకే, మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. ఇది ఇప్పుడు మనం కలుపుతున్నదేమో ఒక రూమ్కి సంబంధించిన లైట్లు, ఫ్యాన్ అనమాట. ఓకే, ఇవి మొత్తం కూడాను ఇవి డిస్ట్రిబ్యూషన్లకు అయితే దింపేసేద్దాం. ఎర్త్ ఇన్వర్టరు, ఫేస్ ఇన్వర్టర్లు. ఓకే, ఈ డిస్ట్రిబ్యూషన్లకు అయితే దింపేసేసినాం. నెక్స్ట్ ఇవన్నీ కూడాను కింద బోర్డులకు అయితే దింపేసేద్దాం. ఈ యొక్క 18 మోడ్యులర్ బోర్డులకి దింపేసేసి స్విచ్ కనెక్షన్స్ కానివ్వండి, ఫ్యాన్ డిమ్మర్ల కనెక్షన్స్ అన్నీ కూడాను చేసేసినాక మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, ఫైనల్గా సీలింగ్ లౌజులు, అలానే హోల్డర్స్, స్విచ్ బోర్డులు అన్నీ కూడాను కనెక్షన్ అయితే చేసేసినాం, మీరు చూడొచ్చు. వీటికి సంబంధించి స్విచ్ బోర్డులు కనెక్షన్స్, ఇన్వర్టర్ కానివ్వండి, మెయిన్, ఫేసు, న్యూట్రల్ అన్నీ ఏ విధంగా కనెక్షన్ చేయాలనేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి వీడియోస్ అయితే చాలా చేసిన. అవైతే మన ఛానల్లో ఉంటాయి, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. మీకు చాలా వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. పైన ఐకార్డ్లో ఎండ్ స్క్రీన్లో అయితే పెడతా, ఒకసారి అయితే అవి చెక్అవుట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇది మెయిన్ బోర్డ్ అనమాట.
ఈ మెయిన్ బోర్డు వచ్చేసేమో 4 రూమ్లకు సంబంధించింది. ఇది ఫ్యాన్లది కానివ్వండి, 4 రూమ్ల ఫ్యాన్లు, 4 రూమ్ల లైట్లు అన్నీ కూడాను దీంట్లో అయితే వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. ఇది డిస్ట్రిబ్యూషను. ఈ డిస్ట్రిబ్యూషను చాలా క్లారిటీగా వివరంగా ఏ విధంగా కనెక్షన్ చేయొచ్చు, ఏ విధంగా చేస్తాం అనేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి వీడియోస్ అయితే ఉన్నవి. అవి పైన ఐకార్డ్లో ఎండ్ స్క్రీన్లు ఇస్తా. అవి అయితే తప్పకుండా మిస్ చేయకుండా అయితే చూడండి. ఈ డీబీ ఏ విధంగా కనెక్షన్ చేస్తాం, ఎంసీబీలు, ఐసోలేటర్లు అనేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అందులో అయితే ఉంటుంది. ఓకే, ఇది వీడియోలో ఎంత అయిపోతుంది అనేసి దీంట్లో అయితే పెట్టలేదు. ట్యూబ్ లైట్లు కానివ్వండి, స్విచ్ బోర్డులు కానివ్వండి అన్నీ కూడాను ఫిట్టింగ్ అయితే చేసేసినాం, మీరు చూడొచ్చు. నెక్స్ట్ డీబీ యొక్క డిస్ట్రిబ్యూషన్ బాక్స్ యొక్క పైన కవర్ అయితే మనం పెడుతున్నాం, మీరు చూడొచ్చు. డాక్సిల్నే 2-3 రకాల మోడల్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు డిస్ట్రిబ్యూషన్లో. ఇది కూడా ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసేమో ఈ యొక్క 18 మోడ్లరు స్విచ్ బోర్డ్ మీరు చూడొచ్చు. ఒకసారి అయితే మనం కంప్లీట్గా వైరింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బోర్డులు కూడా ఎక్కించినాం. ఒకసారి చెకింగ్ అయితే చేసేద్దాం ఏ విధంగా ఉంటుంది అనేసి. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. వైరింగ్, పైపింగ్ మనం ఏ విధంగా చేసినామో మొత్తం కూడాను మీరు చూసిర్రు. అలానే ఇక్కడ మెయిన్ అయితే ఫిట్ చేయడం జరిగింది. అవుట్ సైడ్ మోటార్ ఉందనేసి మోటార్ యొక్క మెయిన్ ఆఫ్ కోసం, ఆన్ ఆఫ్ కోసం అయితే. అలానే ఇక్కడ మీరు చూడవచ్చు ఈ 2 రూమ్లకు సంబంధించి వెళ్ళి మనం ఇక్కడ ఒక బోర్డు అయితే పెట్టడం జరిగింది. ఈ బోర్డుకి మనం ఇందాకలా డిస్ట్రిబ్యూషన్ చేసిన ఎంసీబీల దగ్గర నుంచి అయితే పవర్ ఇక్కడికైతే రావడం జరిగింది. ఈ బోర్డులో మనం స్విచ్చెస్ అనేటివి ఆన్ చేయగానే ఈ 2 రూమ్లకు సంబంధించిన లైట్లు, ఫ్యాన్లు అయితే రన్ అయితే కావడం జరుగుతుంది. మొత్తానికైతే ఫుల్ వీడియో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా మనం ఏ విధంగా చేసినాం అనేసి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో అయితే పెట్టుకోండి. ఇలానే మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.